గమనించిన హర్ష, ఎస్ఐ గారు ఇదేంటి కమిషనర్ గారి ఆఫీసు ఇటు కాదు కదా అన్నాడు. అవును సార్, సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల ఆయనే వేరే చోట ఉన్నారు. మిమ్మల్ని ఆ సీక్రెట్ ప్లేస్లో కలవాలనుకుంటున్నారు అన్నాడు ఎస్ఐ. హర్ష తల మీద హెల్మెట్ పెట్టుకున్నాడు. జీపు ఊరు దాటి ఒక బంజరు భూమి దగ్గర ఉన్న బిల్డింగ్ ముందు ఆగింది. దాని మీద బోర్వెల్ ఇంజనీరింగ్ కంపెనీ అన్న బోర్డు ఉంది. బయట 2-3 రిగ్గులున్నాయి. ఎస్ఐ జీపు దిగి, ఇలా లోపలికి రండి సారు అంటూ హర్షను బిల్డింగ్ లోపలికి పిలిచాడు. లోపల పెద్ద హాలు. అందులో 30-40 మంది నీలం రంగు బట్టలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు. హర్ష ఎస్ఐతో, ఎస్ఐ గారు, కమిషనరీ గారు ఏరి, వీలెవరు అన్నాడు. ఎస్ఐ నవ్వుతూ, మేము పోలీసులం కాదు, మిమ్మల్ని కమిషనర్ పిలవలేదు, మిమ్మల్ని డ్రాప్ చేసి తీసుకొచ్చాం. ఆ సెల్ ఇలా ఇవ్వు అన్నాడు అతను. హర్ష సెల్ ఇచ్చేశాడు. వాళ్ళలో ఇద్దరు మెటల్ డిటెక్టర్తో చెక్ చేశారు. వాళ్ళంతా తడిమి చూశారు. ఆ హెల్మెట్ తీసి పక్కన పెట్టు అన్నాడు ఒకడు. హర్ష తన హెల్మెట్ తీసి పక్కన పెట్టాడు. అప్పుడు లోపల గదిలో నుంచి ఎర్రబట్టలు వేసుకుని ఒక వ్యక్తి వచ్చాడు. వాళ్ళ లీడర్ వస్తూనే హర్షను చూసి, చెప్పు హర్ష, వాళ్ళు బంగ్లాదేశ్ వెళ్తున్న ప్లేన్ ఎలా క్రాస్ చేయించావు అన్నాడు అథారిటివ్గా. నేను క్రాస్ చేయించడం ఏమిటి, అయినా మీరంతా ఎవరు అన్నాడు. అమాయకత్వం నటించుకు హర్ష, ప్రభుత్వం డీలింగ్స్ వెనక నీ ప్లాన్ ఉందని మాకు తెలిసింది, చెప్పు ఎలా చేసావు అన్నాడు. మీరు చెప్పింది ఏమిటో నాకు తెలీదు, మా వాళ్ళు చెప్పినట్లే చేసాం. ప్లేన్ ఢాకా దగ్గరగా సముద్రంలో పేలిపోతే మేమెలా చేస్తాం, అయినా మీరే ఆర్గనైజేషన్ వారు అడిగాడు హర్ష. ఆల్ ఖైదా అన్నాడు గట్టిగా. అనుకున్నాను, మీరు నన్ను చంపడం కాదు, ముందు మీ ప్రాణాలు రక్షించుకోండి, పోతే నేను ఒక్కడనే, కానీ మీరు 30-40 మంది ఉన్నారు అన్నాడు. మా ప్రాణాలను తీయగలవా, ఎలా అన్నాడు లీడర్. మీ ప్రాణాలు కావాలంటే తీయగలను, లేదా ప్రాణాలు ఇవ్వగలను. మా గవర్నమెంట్కి లొంగిపోండి, శిక్ష తక్కువ పడేలా చూస్తాను అన్నాడు హర్ష. అతను పక్కపక్క నవ్వాడు. ఏం ధైర్యం రా నీది, సింహం గుహలో అడుగుపెట్టి సింహానికే ఛాలెంజ్ చేస్తున్నావు అన్నాడు. Thanks for watching. Please like, share and subscribe VMK Multi Vlogs. Bye bye.